దేవుడు మీరు కావాలని కోరుకుంటూ. ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ us all sit in the presence of the Lord. ఈరోజు మనం అందరం కూడా దేవుడి సన్నిధిలో కూర్చుందాం. And let us surrender all our pets. We call them animals, but sometimes God has given them to share God's love and God's friendship and fellowship with us. కొన్నిసార్లు దేవుడు తన యొక్క ప్రేమను, తన స్నేహాన్ని, తన బంధుత్వాన్ని మనతో జంతువుల ద్వారా కూడా పంచుకుంటాడు. చాలాసార్లు మనమందరం కూడా ఆహారాన్ని భుజిస్తుంటాం. ఒక పార్టీ కానీ, చిన్న ఇంట్లో విందే కానీ, అందులో జంతువులు కూడా ఉంటాయి. వాటితో కూడా ఆ సాహసం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క నిర్ణయం ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ కేవలం మానవుల ద్వారానే మనకు లభించదు. అనేక రకాలుగా దేవుడు ఏదైతే మనకు సృష్టిని దయచేస్తున్నాడు. చూడండి, కొంతమంది ఒక పువ్వు ఇవ్వగానే, ఒక చిన్న పువ్వు, అది గులాబీ పువ్వు కావచ్చు, ఏదైనా పువ్వు, ఎంతో సంతోషిస్తారు. తన ప్రియురాలికి, తన ప్రియుడికి ఒక పువ్వు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. లక్షల కొలది ఖరీదైన బహుమానం ఇస్తే కొంతమంది సంతోషపడరు. కానీ చిన్న పువ్వు వల్ల, ఒక భార్య తన భర్త చిన్న ఒక మొర పువ్వు తీసుకొచ్చిస్తే ఎంతో సంతోషిస్తారు. సో అదేవిధంగా ప్రతిరోజు మనము కూడా మనకు దేవుడిచ్చిన ప్రతి ఒక్క సాహసం ద్వారా మనం సంతోషంగా ఉండాలి. వాటికి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్ హెస్ గివెన్ హిస్ జాయ్, హిస్ ఫ్రెండ్షిప్, హిస్ ఫెలోషిప్ with many things in this world. As he created everything for each other. We don't get joy only through the people around us. We don't celebrate the fellowship only with the people, those who are around us. But sometimes the creatures and the creation and the nature, what God has created. So some people, because of the nature, they want to go very far so that they can enjoy their life in that nature. In the same way, we can enjoy our lives with our pets also. So many people, they try to be with the pets all the day in their life because they enjoy their friendship, their love, and their being with them. And loss of them, and when they lose them, they grieve a lot, as if someone, some brother or sister, as if somebody very close to them, very close to their hearts, left them. And seeing people around them, they feel whether they are mad or what. Some people think when some dog or cat dies, the owner of the dog or the cat or that animal, they grieve a lot. They feel sad and they don't want to eat nor go out nor celebrate anything, as if somebody in the family died. They don't want to celebrate anything in their life. And other people think they are mad. Oh, only dog, only cat has gone. Why you are grieving so much? But the people, those who lost, only they know the love, the joy, the fellowship, the friendship, what they had between them. సో కొన్నిసార్లు ఈ కుక్కలు, పిల్లిలు ఏదైతే మనం పెంచుకుంటామో అది మరణిస్తుందో, చాలామందిని మనం చూస్తుంటాం చాలా దుఃఖంతో, వేదనతో, బాధతో ఉంటారు. ఎవరో సహోదరుడు మరణించినట్టే వాళ్ళు బాధపడుతుంటారు. అలాంటి సమయంలో పక్క వాళ్ళు ఏమనుకుంటారంటే, నీకేమన్నా పిచ్చా, కుక్కనే కదా చనిపోయింది, ఇంకో కుక్కను పెంచుకోవచ్చు కదా. మరి అదే కదా నీ సహోదరుడే కదా, ఇంకొక సహోదరుడిని నువ్వు పెంచుకోవచ్చు కదా అని ఎవరైనా చెప్తే ఇలా ఉంటుంది. సో వీటి యొక్క ప్రేమ కేవలం వారితో సావాసం కలిగి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. Those who are very close to these pets, only they know the love and affection of the animals, not all. And only for them God will give this kind of pets, not to all. So ఎవరైతే దీన్ని ఆదరించగలుగుతారో, ఎవరైతే ఈ జంతువులను ప్రేమించగలుగుతారో, వారితో సమానంగా మనం చూస్తాం. కొన్ని కుక్కలు, పిల్లులు, జంతువులు, కోతులు, ఇవి వాళ్ళ బెడ్ల మీద ఉంటాయి, వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. ఈవెన్ డాగ్స్, దే సిట్ ఆన్ ద డైనింగ్ టేబుల్ అండ్ దే ఈట్. అండ్ ఈవెన్ క్యాట్స్, దే విల్ మింగిల్ అరౌండ్ ద బెడ్రూమ్, ఎవ్రీవేర్. దే హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్, దే హ్యావ్ ఆల్ ద రైట్స్ ఇన్ ద హౌస్, అండ్ వేర్ ఎవర్ దే గో, దే ట్రావెల్ విత్ దెమ్. ఎక్కడ చూసినా అక్కడ కార్లో, బైక్లో
ఈ యొక్క జంతువులను మనం చూస్తుంటాం. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, it is not only human being God created, but God has created even the animals and the nature around us, whatever we see, and all the creation belongs to God. That means through everything we have to enjoy our life, and in everything we have to share our love and affection. దేవుడు ఈ లోకంలో సృష్టించినప్పుడు ప్రతిదాన్ని దేవుడు సృష్టించాడు. జంతువులతో పాటు మానవులను, మానవులతో పాటు పక్షులను. దానికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కటి మన కోసరం, మనం ప్రతి ఒక్కరి కోసరం. మనం కేవలం మానవ జాతికే చెందిన వాళ్ళం కాం. కాబట్టి మన ప్రేమ, మన జాలి, కరుణ వీటన్నిటి మీద కూడా మనం, చెట్ల మీద కూడా మనం చూపెట్టాలి. కొంతమంది ఎవరో పెట్టిన చెట్టుకి నువ్వెందుకు నీళ్ళు పోస్తున్నావు అని మనం అనుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు నాటితే మరొకరు నీళ్ళు పోస్తారట. పౌలు గారు నాటితే అపోలో గారు నీళ్ళు పోసారంట. అపోలో గారు నీళ్ళు పోస్తే పౌలు గారు నాటారట. సో ఎవరు నాటితే ఏంటిది? నీళ్ళు పోసిన వాడు. పండు ఎవరైనా కోసుకోవచ్చు, అది దేవుని సృష్టి. చూడండి, దేవుడు నాటాడు, ఏ రోజైనా వచ్చి పండ్లు తిన్నాడా? లేదు, మనకోసం. సో అదేవిధంగా ఈ లోకంలో ప్రతి ఒక్క సృష్టి దేవునికి చెందింది. దానికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కటిని మనం ఆదరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. సో వెన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, He created animals also. That means we have to honor them, we have to respect them, we have to take care of them, we have to love or share our love with them. That is what the Bible says. That is what I understood. So today the prayer is offered by Sister Sheba, Jatin, her husband. So Jatin and Sheba, Sister Sheba, today they are offering this prayer on behalf of John. John, the dog, which was very close to Sister Sheba. And I have seen many a times on the Facebook and Instagram that always the John was with Sister Sheba. And wherever I saw they are together, very happy, mingling with each other. Always I used to see Sister Sheba wearing a good dress, and beside her, John, the dog, was there, a pet, a friend, whatever it might be. So in the same way, I have seen one more sister, Sister Geeta and Sister Anna Michael also. They loved very much their dog. They celebrated the birthday of Duke. Duke was the name of their dog. So from there, I have been seeing them. Duke was everywhere, in the car, in the dining room, in the bedroom. And this Duke is to sleep with Sister Geeta and all the family members. So like that. So when Sister Sheba told me, brother, offer the prayer for John, her pet dog, then he expired 3 days before, I think. So she said, we will offer a prayer. Then I said, okay sister, today online I'll offer the prayer. So today, I think it is the 4th day or 5th day, we are just praying for John's soul should rest in peace in the Lord. Amen. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జాన్ అన్నది ఒక కుక్క పేరు. షీబా తన యొక్క కుక్క యజమాని. జతిన్ మరి షీబా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. సో వారి ఇరువురి మధ్యలో జాన్ పెరిగాడు. సో టుడే వీఆర్ గోయింగ్ టు ప్రే అండ్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ద లార్డ్ టు గ్రాంట్ జాన్ పీస్ అండ్ రెస్ట్ in his kingdom. Not only John, all the animals which have been went to be with the Lord. So every animal soul should be blessed. Prati oka jantu atma. So as I know, Duke also should rest in the Lord's presence. Praise the Lord. Praise the Lord. So God created and cares for all the living creatures. See, God not only just created and left everything, but He cares, give His care to each and every living creature. దేవుడు కేవలం ఈ యొక్క లోకంలో ఉన్న సమస్త సృష్టిని సృష్టించడమే కాక ప్రతి ఒక్క సృష్టికి తన శ్రద్ధ వహించాడు. తాను వాటి పట్ల తన యొక్క దృష్టిని, తన ఆలోచనను ఎప్పుడు కలిగి ఉన్నాడు. So whenever we give birth to our children, we not only give them birth, but we give them everything. We give our love, our care, everything. In the same way, the Lord created, not only created,
but he has given care to every creature, whatever he has created. So Bible says, the Lord is good to all. God never said he is good only to the persons, only to the people, only to the human being what he has created. But he says, the Lord is good to all. దేవుడు అందరి మీదను తన కరుణ కలిగి ఉన్నాడంట. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క కరుణ. యెహోవా అందరి మీదను కరుణ గలవాడు. కేవలం ఒక్కరి మీద కాదు, సృష్టి అంతటి మీద, ఆయన సృష్టించిన సమస్తముపై కరుణ చూపుచున్నాడు. సో దేవుడు సృష్టించడం, వదిలిపెట్టడం అలాంటిది దేవుని యొక్క లెసన్లో లేదు, దేవుని యొక్క గ్రంథంలో లేదు. దేవుడు ఏదైతే సృష్టిస్తాడో వాటి మీద తన కరుణ, తన ప్రేమ, తన జాలి ఎల్లప్పుడూ కడుగుంటాడు. దానికి అర్థం ఏంటంటే, కేవలం మానవుల మీదనే కాక ప్రతి ఒక్క సృష్టి పైన దేవుని యొక్క కరుణ ఏ విధంగా అయితే మానవ యొక్క జీవితంలో ఉంటుందో అదే విధంగా ప్రతి ఒక్క జంతువు మీద కావచ్చు, చెట్ల మీద కావచ్చు, సృష్టి పైన దేవుని యొక్క గొప్ప కరుణ, దయ, ప్రేమ కలిగి ఉంటాడు. The Lord is good to all. He has compassion on all what he has made. Everything. God's heart extends not only on the people, but to every living thing what he has made. God's heart extends not only to people, but to everything, living thing he had made. So when our dog dies, we don't just lose an animal, we lose a gift from God who reflects his loyalty. ఒక కుక్క మరణించినప్పుడు కేవలం ఒక జంతుని మనం పోగొట్టుకోవడం లేదు, ఒక బహుమానం ఏదైతే దేవుడు మనకిచ్చాడు, ఏ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్. ఒక టాయ్, ఒక బొమ్మ, అదొక గిఫ్ట్ అంటాం. ఇఫ్ యూ గెట్ ఎ టాయ్ అండ్ వాట్ ఎవర్ ఎ డాల్ ఆల్సో, ఇఫ్ సంబడి గిఫ్టెడ్ you feel very joy. So in the same way, God has given you this dog as a gift to you. It is a gift from God, special gift, a living gift from God. So which reflects the loyalty. ఆ యొక్క చూడండి, కుక్క ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత హంబుల్గా ఉంటుంది, ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎంత దగ్గరగా ఉంటుంది, ఎంత విశ్వాసంగా ఉంటుంది. అలాంటి బహుమానము దేవుడు మనకిచ్చాడు, వాటిని మనం పోగొట్టుకుంటాడు. యు నో, డాగ్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ వెరీ సిన్సియర్, దే ఆర్ వెరీ ఫేత్ఫుల్, అండ్ దే లవ్ యూ సో మచ్. వెన్ యూ లీవ్ దెమ్ ఫర్ 2 days, the third day when they see you, they jump like anything. Sometimes even our sons and daughters, oh daddy came ma, oh hi daddy, how are you? That's it. They won't come and give you hug also. But this animal, this will try to give a hug 100 times. 10 సార్లు మీ మీద గెంతుతుంది, టైర్డ్ అయిపోవాలి. Until the love of the dog or the pet gets over, till then it will not forget you. It will not leave you to move forward. ఒక అడుగు నిన్ను ముందుని వేయనీయదు. అక్కడికక్కడ తలుపు మీద వెయిట్ అంటే కూడా అది జంప్ అంటది. సో ఇఫ్ యు సే జస్ట్ వెయిట్ John wait means he will try to jump over you and he will try to push you down and hug you like that. So this is the toy, the living toy which God has given. It is a gift from God. So when you lost any, whatever it might be, it is your own dog or cat or any animal, if you lose them, you lose the gift of God. So when you are crying and grieving, you should not cry that you lost the dog, but you should cry, God, you have given me the gift, a living gift, my dog, my friend who was with me, today I lost him. So you should grieve to God in such a way, Lord, I lost him because you have given me that gift. If it was my carelessness I lost him, please forgive me, Lord. If I have not too friendly with him, please forgive me. So like that, it was a gift from God which reflects. సో ఈ కుక్క ద్వారా, ఈ జంతు ద్వారా దేవుని యొక్క ప్రేమను దేవుడు తెలియపరుస్తున్నాడు, దేవుని యొక్క ఆ సావాసం మనకు తెలియపరుస్తున్నాడు, దేవుని యొక్క ఆ స్నేహం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు.
దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు. అతనికి దూరం వెళ్తే వచ్చిన తర్వాత ఎంత సంతోషిస్తాడో ఈ యొక్క జంతువు ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ కుక్క అంటారు మీరు. సో దీని యొక్క లోతైన అర్థం తెలియదు. చాలామంది కుక్కలను వాచ్మెన్గా పెంచుతారు, కుక్కలను ఎవరైనా వస్తే మురుగుతుందని పెంచుతారు. సో సమ్ పీపుల్ దే బ్రింగ్ అప్ డాగ్స్, దే వాంట్ టు ఫీడ్ దమ్ గుడ్ చికెన్, మటన్, ఎవ్రీథింగ్. వై? బికాస్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దేర్ హౌస్. సో దే యూజ్ లైక్ సంథింగ్ లైక్ ఎ వాచ్మెన్, like a guard. But to mean, it is more than a guard, it is more than a watchman. It is God's loyalty, it is God's friendship, it is God's love, unknown love, unspeakable love. మాట్లాడలేని ప్రేమ చూపెడుతుంది. ప్రేమ మాట్లాడలేని సావాసం చూపెడుతుంది. మాట్లాడలేని విశ్వాసాన్ని చూపెడుతుంది. దో ద డాగ్ కెనాట్ స్పీక్ and say I am faithful, but it shows how faithful our God is. Though he doesn't speak to us, sometimes we cannot understand, sometimes we cannot reply his questions, but still, though you ignore him, he never says you ignored me, but still the dog loves you. కుక్క ఎప్పుడు కూడా మీరు కొన్నిసార్లు చూసినా చూడకపోయినా పట్టించుకోకపోయినా ఇంకాను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ కుక్క మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. సో అదే విధంగా దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా ఆలోచించండి ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం చూసినా చూడకపోయినా పట్టించుకోకపోయినా అన్ని విధాలుగా ఆ కుక్క మాత్రం మళ్ళీ స్నేహంగానే ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే, దో యూ ఇగ్నోర్, సమ్టైమ్స్ యూ డోంట్ కేర్, సమ్టైమ్స్ యూ డోంట్ ఫీడ్, బట్ స్టిల్ ద డాగ్ లవ్స్ యూ, అండ్ స్టిల్ ద డాగ్ విల్ బీ ఫేత్ఫుల్ టు యూ, నాట్ ఫర్ టుడే, టుమారో. I have seen in many reels, dogs protect many people in the flight, in the ship, somewhere on the road also. They will protect human beings. They have more knowledge than human, I think so. So this dog shows the loyalty of God. This dog shows the love of God. This dog shows the faithfulness of God. So దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మృదువైన ప్రేమను, మరి అదేవిధంగా దేవుని యొక్క విశ్వసనీయతను మనకు చూపెడుతుంది. సో టుడే వెన్ వీ లూజ్ అవర్ పెట్స్, అవర్ డాగ్స్, వీ హ్యావ్ టు థింక్ దట్ వాట్ ఎవర్ ఐ లాస్ట్, ఐ నెవర్ లాస్ట్ మై డాగ్, బట్ ఐ లాస్ట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫేత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ద లాయల్టీ ఆఫ్ గాడ్. In such a way we have to understand what you lost today. We say only we lost a small dog like that, a pet, something like animal. So don't see them as animals. See the friend sent by God. See a person sent by God who cannot talk but still love you, who cannot talk but still be faithful to you, who cannot talk but still loyal to you. So my dear people of God, pets are not just pets. They are sent from God to take care of you, to love you when you are alone. And this dog, whom you say animal, if all the people around you leave you, even if they don't show or share their love, this dog will be with you. ఇంటిలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన, కోపము, క్రోధము, ద్వేషము, పగ, కక్ష, కొట్లాడిన, మీకు విరుద్ధముగా జీవించిన ఈ కుక్క మాత్రం ఎప్పుడు మిమ్మల్ని వదలదు. Though your own people hate you, though your people may not talk to you, though your people leave you and go, but this dog will be with you. This dog will not fight you. This dog will not hate you. This dog will not take revenge. This dog won't have enmity. This dog won't have bitterness. This dog won't have anything in his mind. Always clean and white. ఏనాడు కోపం ఉండదు, ఏనాడు ద్వేషం ఉండదు, ఏనాడు పగ ఉండదు, ఏనాడు నిన్ను కక్షగట్టి ఒకరోజు నిన్ను సాధించాలని చూడదు. అలాంటి స్నేహం ఈ కుక్క స్నేహం. సో సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, సచ్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ లవ్ గాడ్ హెస్ గివెన్ త్రూ దిస్ డాగ్ టు యూ. సో టుడే as Sister Shima is grieving and Brother Justin is grieving, I too feel more. Why? Because what they lost I can see.
వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారు, సిస్టర్ షీబా వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో, టుడే ఐ కెన్ ఫీల్ ద పెయిన్. సో వెన్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎ పెట్, రిమైండ్స్ us after his death that God cares about even the smallest thing, even the smallest pain we feel. So whatever pain you are getting today, every pain is God is feeling. God cares for your pain. So Sister Sheba, for what you are today grieving and getting pain, for every pain God will answer you. సో ప్రతి ఒక్కసారి మనము ఈ యొక్క జంతువులు ఏదైతే మనం పోగొట్టుకుంటాం, మన వేదనతో, బాధతో, దుఃఖంతో ఉంటాం, వాటన్నిటికీ దేవుడు కరుణిస్తాడు. వాటన్నిటికీ దేవుడు మన పైన జాలి, కరుణను చూపెడతాడు. అవర్ పెట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్స్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క జంతువులు ఏదైతే మనం ప్రేమతో పెంచుకుంటామో, అవన్నీ కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక భాగము. దాన్ని మనం గౌరవించాలి. So we should honor. Bible says, and God said, let the land produce living creatures according to their kinds. And God saw that it was good. Genesis chapter 1 verse 24 and 25. ఆదికాండం 1వ అధ్యాయం 24-25 వచనంలో దేవుడు చెప్పాను, భూమి తన జాతులకు తగిన జీవులను ఉత్పత్తి దేవుడు చూచెను. చూడండి, జాతులు తగిన జీవులను, ప్రైజ్ ది లార్డ్, జాతులకు తగిన జీవులను ఉద్భవించి వాటిని చూసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అది చాలా మంచిదన్నాడు. సో దేవుడు ఎప్పుడైతే జాతికి తగిన జంతువులను సృష్టించాడో వాటిని చూశాడు, చూసి చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అన్నాడు. అంటే ప్రతి ఒక్క జంతువు ఏదైతే దేవుడు సృష్టించాడు, ప్రతి ఒక్క ఏదైతే ఈ లోకంలో సృష్టిని దేవుడు సృష్టించాడో వాటిని చూసిన తర్వాత మంచిది అన్నాడంట. సో ఏది కూడా దేవుని యొక్క సృష్టిని మనము అది నాకు నచ్చదు, అది మంచిది కాదని నువ్వు నేను చెప్పలేమన్నమాట. సో ఎవ్రీ క్రీచర్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్, హీ సెడ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ ఇట్ ఈస్ గుడ్. సో వీ కెనాట్ సే ఎనీథింగ్ ఈస్ బ్యాడ్. ఐ డోంట్ లైక్. సో యూ హ్యావ్ టు just think what God has said. If God liked, we all should like. When God finished creating animals, He declared them good. Our dogs were part of that good creation, and cats were the part of God's good creation. So everything, every animal is a part of God's creation. When God said, He declared that it is good. When they die, we thank God for the joy they gave and honor His creation through prayer. So today Sister Sheba has offered this prayer to honor God for His creation, for what God has given. She is thanking God. Lord, I thank you for giving John in my life. I honor you. I honor your creation. I honor for giving him as my friend, as my pet, as my love, everything, whatever she feels like. So you are something good among the people, Sister Sheba. And this is the first time I am preaching over the animals when they die. So when they die, we thank God for the joy they gave and honor His creation through prayer, acknowledging that every breath, every bark, every wagging tail was a sign of His goodness. So ఎప్పుడైతే ఈ జంతువులు చనిపోతారు, మనం దేవుని యొక్క సృష్టిని గణపరిచి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం ప్రార్థన ద్వారా. సో ఈరోజు సిస్టర్ షీబా గారు తన యొక్క తన కుక్క జాన్ ఏదైతే దేవుడి సన్నిధిలోకి వెళ్ళిందో, దేవుడు తన స్నేహాన్ని, తన ప్రేమను ఆ కుక్క ద్వారా ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తుంది. సో అదేవిధంగా మానవులుగా మనము కూడా ఎప్పుడైతే మనకు దగ్గరగా ఉన్న జంతువులు ఏదైతే దేవుడిచ్చాడో, ఎప్పుడైతే అవి మరణిస్తాయో, మనం కూడా దేవుని యొక్క సృష్టి మనతో ఉంచినందుకు మనం దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించాలి, ప్రార్థనలు పెట్టించి. కేవలం మానవులకే మనం పెట్టాలని ప్రయాసపడతాం. కానీ ఈ కుక్కలు చూడండి, ఎందుకు మనం కృతజ్ఞత, ప్రతి ఒక్క ఊపిరి ఏదైతే
ఆ కుక్క మనతో ఉండి గడిపిందో, తన సావాసంలో మనతో ఉండి గడిపిందో, వాటికి మరి ప్రతి ఒక్కసారి అది మొరిగినప్పుడల్లా వాటి మొరుగులు, వాటి యొక్క శబ్దము మరి ప్రతిసారి తోక ఊపి మనతో ఉన్నందుకు. అయితే తన తోక ఊపడం వల్ల తన మంచితనాన్ని, తన మొరగడం వల్ల తన హెచ్చరిక స్నేహాన్ని మనతో పంచుకున్నందుకు మనం దేవునికి వందనాలు తెలియచేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో అదే విధంగా మూడో పాయింట్ ఏంటంటే గాడ్ నోటీసెస్. థర్డ్ పాయింట్, అవర్ టీయర్స్ ఫర్ వాట్ వీ లవ్. సో వెన్ ఎవర్ వీ షెడ్ our tears for the things what God has given us, so show our love for it. So God counts every tears of us. God notices our tears for what we love. Bible says, if you read in Psalm 56 verse 8, you keep track of all my sorrows, you have collected all my tears in bottle. So for the love which God has given through animal or through people, so when we lose them and when we shed our tears for them, God says, I will keep a track, I will note everything, even a single drop of your tear will not go in vain. For the drop of every tear which you have shed for the love of the pet or dog or anybody, for that you will be rewarded, he says. So ప్రతి ఒక్క కన్నీటికి దేవుడు లెక్క రాసి పెడతాడంట. దేవుడు మనతో పంచుకోవాలనుకున్న ప్రేమ కోసం ఎప్పుడైతే మనం కన్నీరు కారుస్తామో, ఎప్పుడైతే మనం వేదన పడతాం, ఎప్పుడైతే మన బాధను బలహీనతను చూపెడతామో, దేవుడు వాటిని లెక్కించి పెడతాడంట. సో వాటన్నిటికీ ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? బహుమానాన్ని, ఆ యొక్క బహుమానాన్ని మనకు తప్పనిసరిగా దయచేస్తాడని కీర్తనకారుడు ద్వారా కీర్తన గ్రంథం 56:8 దేవుడు తెలియపరుస్తున్నాడు. సో వెన్ యూ క్రై ఓవర్ యువర్ డాగ్స్ డెత్, దోస్ టీయర్స్ మ్యాటర్ టు గాడ్. హీ డస్ నాట్ ఇగ్నోర్ దెమ్. ప్రేయింగ్ అలౌస్ యూ టు గివ్ దోస్ టీయర్స్ టు హిమ్. సో ఎప్పుడైతే మనం కన్నీటి ప్రార్థన, ఎప్పుడైతే మనం ప్రార్థనలో దేవునికి కృతజ్ఞత ఈ జంతువుల గురించి సమర్పించుకుంటాము, దేవుడు ఆ సమయంలో ఆ యొక్క కన్నీటికి జవాబు దయచేస్తాడట. సో ప్రేయింగ్ అలౌస్ యూ టు గివ్ దోస్ టీయర్స్ టు హిమ్ అంటే ఎప్పుడైతే ప్రార్థన మనం చేస్తామో, ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నీ కన్నీటిని స్వీకరిస్తాడు. చాలామంది ఏడుస్తారు కానీ ప్రార్థన చేయరు. అయితే ఆ యొక్క జంతు ఆత్మకు దేవునికి సమర్పించరు, ఆత్మను దేవునికి సమర్పించరు. అయితే దేవుని సన్నిధిలో వాటి కోసము వారు కన్నీటి బొట్టు కూడా ప్రార్థన ద్వారా సమర్పించారు. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ఆ రీతిగా దేవునికి మనం సమర్పిస్తామో, దేవుడు ఖచ్చితంగా మన కన్నీటికి జవాబు వృధా కాకుండా దయచేస్తాడు. సో వెన్ ఎవర్ యు ఆఫర్ యువర్ టీయర్స్, వెన్ ఎవర్ యు ఆఫర్ ప్రేయర్ ఫర్ యువర్ పెట్స్, God will definitely answer every drop of your tears which you have shed for your loved dogs or pets or whatever it is. So to say, Lord, you gave me this friend, now receive my pain and comfort me. Through that, what you are saying when you keep the prayer, Lord, you gave me a friend, so now receive my pain because I lost my friend, and comfort me, Lord. So the pain what you have, God will comfort, and He will try to make you forget the pain what you had. Simply it will go away. సో మీలో ఉన్న వేదన, మీలో ఉన్న బాధ ఏదైతే మీరు పోగొట్టుకున్నారో అది అలా మీరు మర్చిపోయే విధంగా, అది కరిగిపోయే విధంగా ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఆ కన్నీటిని స్వీకరిస్తాడు. మిమ్మల్ని, మీ మీద దయ, కరుణ, కనికరాన్ని చూపెడతాడు. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, వెన్ ఎవర్ వీ లూజ్ సంథింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్, so we should pray for it. Then only you will be comforted and you will be lifted, and God may grant you one more pet, one more love through which you can enjoy your life. Prayer is not just about the dog's life but also about our healing. సో కేవలం ఈ కుక్క మరణించిందని మనం ప్రార్థన చేయడమే కాక, ఈ ప్రార్థన వల్ల నీ ఆరోగ్యానికి కూడా ఆయుష్ వస్తుంది, మీకు మంచి ఆరోగ్యం, ఆయుష్ వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏదైతే మనం అధికంగా ప్రేమిస్తాం అది పోగొట్టుకుంటాం చూడండి, ఆ సమయంలో మనకు చాలా బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, బలహీనతలు వస్తాయి. కాబట్టి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే
మనం ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ప్రేయర్ ఇస్ నాట్ జస్ట్ టు ఫర్గెట్ ద డాగ్ ఆర్ బికాస్ ద డాగ్ హ్యాస్ డైడ్, బట్ యువర్ ప్రేయర్స్ విల్ బ్రింగ్ హీలింగ్ టు యువర్ మైండ్, సోల్ అండ్ బాడీ. So my dear people of God, not only one day prayer, you can offer prayers every month, whenever you feel, even on the birthday of this dog or in the coming year on the death day of this dog. So you will be blessed more and more. కాబట్టి ఇలాంటి సమయాల్లో మనం అధికంగా ప్రార్థన చేయడం చాలా మంచిది. సో hope in God's restoration of all creation. The fourth thing is we should have hope in God's restoration. So God will restore everything, whatever you lost. So whether you lost some property or you lost animals or you lost anybody in your life, but everything will be restored. So for that we should have hope in God, because all creation has been created by God, so He can give you again. సో ప్రతి ఒక్క విషయంలో ఏదైతే మనం పోగొట్టుకుంటామో అది తిరిగి దేవుడు దయచేస్తాడని, వాటిని సమకూరుస్తాడని మనం నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. If you read in Romans chapter 8 verse 21, for all the creation itself will be liberated from its bondage to decay and brought into the freedom and glory of the children of God. సృష్టి తానును నాశన సంబంధము నుండి విముక్తి పొంది దేవుని పిల్లల మహిమ యుక్తం స్వేచ్ఛలో ప్రవేశించును. సో ఎవ్రీథింగ్ విచ్ గోస్ అండర్ ద బాండేజ్, ఇట్ విల్ బి రిలీజ్డ్, ఇట్ విల్ బి ఫ్రీడ్. దట్ మీన్స్ everything goes under the bondage will be released, means again it can come back. Today if something is there in the bondage, if you release that bondage, if you open the door, it will come back to you. In the same way the Lord will restore everything to you one day. So ప్రతి ఒక్కటి మీకు ఒక దినము తిరిగి లభిస్తుందని మనం విశ్వసించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. St. Paul reminds us that all creation groans and will one day be restored. సో ప్రతి ఒక్క సృష్టి ఈ లోకంలో వేదన బాధ కలుగుతూ ఉంటుందంట. దట్ ఇంక్లూడ్స్ యానిమల్. సో కుక్కలు కూడా, జంతువులు కూడా. వైల్ ద బైబిల్ డస్ నాట్ సే ఎగ్జాక్ట్లీ హౌ ద పెట్స్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఇటర్నిటీ, వీ నో గాడ్స్ న్యూ క్రియేషన్ విల్ బీ ఫుల్ ఆఫ్ పీస్. సో ఈ జంతువుల గురించి ఎలాగా వాళ్ళ నిత్య జీవితం కలిగి ఉంటారని మనకు దేవుని వచనం చెప్పడం లేదు. కానీ నూతనమైన సృష్టి అదంతయు దేవుని శాంతితో నిండి ఉంటుందంట. అంటే దేవుని రక్షణ కార్యం, దేవుడు వచ్చిన రెండో రాకడ తర్వాత లోకమంతటా పరలోకమంతటా దేవుని యొక్క శాంతి సమకూర్చుకొని ఉంటుంది. ఎలాంటి ఆందోళన ఉండదని దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా చెప్పి ఉన్నది. జంతువులు ఈ రీతిగా పరలోకంలో ఉంటారని చెప్పలేదు, కానీ లోకమంతటా దేవుని సృష్టి అంతా కూడా శాంతి కలిగి ఉంటుందని దేవుని యొక్క సందేశం మనకున్నది. కాబట్టి life and joy, full of peace, life and joy, and we can trust His perfect love for all creation. సో ఏముంటుంది దేవుని యొక్క నిత్య జీవితంలో? శాంతి సమాధానం ఉంటుంది, జీవం ఉంటుంది, మరి సంతోషం ఉంటుంది. మరి దేవుని యొక్క ప్రేమ సంపూర్ణంగా నిరంతరము ఎల్లకాలము రక్షణలో ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, హ్యావ్ హోప్ ఇన్ ఇటర్నిటీ. ఎవ్రీ జాయ్, every life will have, every peace, every life will have. So in eternity all the creatures will be the same. So one day we will be the same with our pets. Praise the Lord. Praise the Lord. So if you see in Bible, as the Bible concerns the animal, Noah. So మన బైబిల్ గ్రంథంలో చూస్తే Noah. So how God loved animals and how He protected animals. God not only protected human beings, but He has protected animals also. So if you see in Genesis chapter 6 verses 9, God saved animals along with Noah. సో దేవుడు కేవలం మానవులనే నోవా కాలంలో 40 రోజులు 40 దినములు రాత్రులు వర్షం కురిసినప్పుడు కాపాడింది కాదు. కేవలం మానవులనే కాపాడాడు అని మనం చెప్పలేము.
దేవుడు మానవులతో పాటు జంతువులను కూడా కాపాడాడు. See how God preferred, how God saved. God not only saved Noah and his family members, human beings, but God also collected each type of animals. God told to Noah, bring all the animals into the ark. Even the birds were there. So God cares, showing they matter to him. సో మనుషులు అనుకుంటారు కేవలం మానవుల్నే దేవుడు ప్రేమిస్తాడు, మానవుల్ని దేవుడు రక్షిస్తాడు. దేవుడు జంతువులను కూడా ప్రాముఖ్యత ఇస్తాడు, వాటిని కూడా కాపాడుతాడు, వాటిని కూడా ప్రేమిస్తాడు. సృష్టిని దేవుడు చాలా ప్రేమిస్తాడు. సో త్రూ దిస్ వీ కమ్ టు నో దట్ గాడ్ నాట్ ఓన్లీ లవ్స్ హ్యూమన్ బీయింగ్, హీ లవ్స్ యానిమల్స్. హీ కేర్స్ హ్యూమన్ బీయింగ్స్ and he cares animals also. That means when God is caring the animals, we should also care the animals and the creation of God. దేవుడే ప్రేమిస్తున్నప్పుడు, దేవుడే కాపాడుతున్నప్పుడు మనము కూడా కాపాడాలి, మనము కూడా వాటిని ప్రేమించాలి, మనము కూడా వాటిని గణపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. So if you see in Jonah chapter 4 verse 11, God said he cared for the people and also the animals in Nineveh. See, when Jonah went to Nineveh, it was not only the people were fasting in Nineveh, but even they made the animals fast. నినివే పట్టణంలో యోనా వెళ్ళినప్పుడు కేవలం దేవుడు మనుషులనే ప్రేమించలేదు, జంతువులను కూడా ప్రేమించాడు. జంతువులను కూడా ప్రేమించాడు కాబట్టి అక్కడ వాళ్ళ పెంపుడు యానిమల్స్ కూడా, జంతువులు కూడా ఉపవాసం ఉండే 40 రోజులు. అండ్ ద పీపుల్ ఆఫ్ నినివే వేర్ సేవ్డ్ అండ్ ఈవెన్ ద యానిమల్స్ వేర్ సేవ్డ్ దే. చూసారా, ఇక్కడ మనం కేవలం మానవులు మాత్రం 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు తపస్కాలంలో, దీక్ష తీసుకున్నప్పుడు. కానీ నినివే పట్టణంలో దేవుడు జంతువులు కూడా ఉపవాసం ఉండే విధంగా చేశాడు, మానవులు కూడా ఉపవాసం ఉండే విధంగా చేశాడు. సో ఇఫ్ యు సీ ఇన్ నినివే, when God sent message through Jonah, the people they were fasting for 40 days, pouring ash over them, sitting over the ashes. But in the same way, God has given this intention to animals also. Even the animals fasted for 40 days. And animals were saved, people were saved in Nineveh. Otherwise, all the animals could have died, only people could have lived. Or people and the animal, totally the Nineveh must have been destroyed. ఒకవేళ జంతువులు ఫాస్టింగ్ చేయకపోతే, ఉపవాసం ఉండకపోయి ఉంటే, నా వరకు ఆలోచిస్తున్నాను, జంతువులు చనిపోయేవి, మానవులు జీవించేవారు. లేదా మానవులు జంతువులు అన్నీ చనిపోయి నినివే పట్టణం ఎడారిగా ఉండేది. బికాస్ గాడ్ లవ్డ్ యానిమల్స్, బికాస్ గాడ్ లవ్డ్ హ్యూమన్ బీయింగ్స్, బికాస్ గాడ్ షోడ్ దట్ ఈక్వాలిటీ, సో యానిమల్స్ ఫాస్టెడ్ అండ్ పీపుల్ ఆల్సో ఫాస్టెడ్. యానిమల్స్ వేర్ సేవ్డ్, people also were saved. This is how God shows his love. This is how God compares animal with the people. So don't think that you are higher, I am lower. Animals are lower. They are equal to human beings. When what do you say, like Jonah, when Noah went into the ark, into the boat, he took all the animals. That means God cares. So Nineveh, God wanted to save, so God took care of the animals. Animals also fasted. జోనా పడవలో జంతువులను తీసుకెళ్ళమన్నాడు దేవుడు, అక్కడ వాళ్ళు రక్షణ పొందుకున్నారు. నినివే పట్టణంలో మనుషులతో పాటు జంతువులు కూడా ఉపవాసం ఉండే. చూడండి దేవుడు వ్యత్యాసం ఎక్కడ చూపెడతాడు. గాడ్ లవ్స్ యానిమల్స్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ లవ్స్ యానిమల్స్. సో దేవునికి జంతువులు అంటే ప్రేమ, మనతో సమానంగా చూస్తున్నాడు. ఈక్వాలిటీ ఈజ్ దేర్. గాడ్ ఈజ్ నాట్ ఏ పార్షియల్ గాడ్. స్వార్థపరుడు కాదు, పక్షవాతం చూపెట్టే దేవుడు కాడు అని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Proverbs chapter 12 verse 10 says, the righteous care for the needs
ఆఫ్ దేర్ యానిమల్. సో నీతిమంతుడు ఏం చేస్తాడంటే కుక్కలకు ఏదైతే అవసరం ఉన్నాయో, జంతువులకు ఏదైతే అవసరం ఉందో వాటిని అతను శ్రద్ధ వహిస్తాడట, అతను జాగ్రత్త పడతాడట. ఓన్లీ ద రైచియస్ పీపుల్ దే కేర్ ఫర్ దేర్ యానిమల్స్. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, దే గో అరౌండ్ ద స్ట్రీట్ అండ్ దే క్యాచ్ డాగ్స్, దే గివ్ దెమ్ ట్రీట్మెంట్, దే వాష్ దెమ్, దే గివ్ దెమ్ బాత్, అండ్ ఇఫ్ దే ఆర్ సిక్ దే ట్రై టు ప్రొవైడ్ మెడిసిన్ ఆల్సో. సో జంతువులను అక్కడక్కడ వెళ్ళి పట్టుకుంటారు రోడ్డు మీద, వాటన్ని తీసుకెళ్ళి మంచి ఆహారం, మంచి ట్రీట్మెంట్, వాళ్ళ గాయాలకు మలం పెడతారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ దోస్ హూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డాగ్స్ విత్ దెమ్, హండ్రెడ్స్ ఆఫ్ క్యాట్స్ అరౌండ్ దెమ్. ఓన్లీ ద రైచియస్ పీపుల్ కేర్ ఫర్ దేర్ యానిమల్స్. సో నీతిమంతుడు అంటే కేవలం మనుషుల మధ్య మంతుడుగా ఉన్నవాడే నీతిమంతుడు కాదండి. ఒక నీతిమంతుడు తన దగ్గర ఉన్న కుక్కకు కూడా కావాల్సిన ఆహారాన్ని. నేను విన్నాను సిస్టర్ గీత ఎప్పుడు కూడా వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఈ కుక్కలకు ఒక హాస్టల్ ఉంటుంది, ఆ హాస్టల్లో పెట్టేసి వెళ్తుంది. ఐ హావ్ సీన్ సిస్టర్ గీత వెన్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్, షీ పుట్స్ అ డాగ్ into dog's care center and the dog stays there for 3 days. Everything is provided, paid. They have to pay in dollars. They pay for 3 days, 4 days, and when they come back they bring it back. And every month this dog goes for bath, as if as human beings are going to beauty parlor. So manushuలు బ్యూటీ పార్లర్ వెళ్ళినట్టు ఈ యొక్క కుక్క కూడా అక్కడ స్నానానికి వెళ్తుంది, హెయిర్ కటింగ్కి వెళ్తుంది. సో అలా కుక్కలకు కూడా హెయిర్ కటింగ్స్, మంచిగా బాత్. సో లైక్ దట్ ఓన్లీ ఎ రైచియస్ మ్యాన్, ఎ రైచియస్ పీపుల్ కెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. If God cares about them, it is right for us to pray when we lose them. సో ఎప్పుడైతే దేవుడు వాళ్ళ గురించి శ్రద్ధ వహిస్తున్నాడో, సో వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు ప్రార్థన మనం చేయడము అది మన కర్తవ్యం, మన బాధ్యత. So whenever we lose whatever God cares, we have to pray for them. We have to, because we are expressing the same compassion of God what he has over the lost. So దేన్నైతే దేవుడు ప్రేమిస్తున్నాడు అదే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏదైతే మనం పోగొట్టుకుంటున్నాం, ఏదైతే దేవుడు కూడా అయ్యో ఇది ఈ లోకాన్ని వదిలి వస్తుందని అలా అనుకుంటున్నాడు, వాటి కోసం దేవుడు ఏ విధంగా అయితే జంతువుల మీద జాలి పడుతున్నాడు, దేవుడు ఏ విధంగా అయితే జంతువుల మీద కరుణ చూపెడుతున్నాడు, అదే విధంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాటి మీద మన కరుణ, మన జాలిని మనం చూపెడుతున్నాం. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, వెన్ ఎవర్ we lose something, we have to pray. By praying we are showing the same compassion what God has towards the animals. So not only praying for men and women, but we have to pray for each and every animal whom God has given. When we lose them, we have to pray and show our love and concern about them. So when your dog dies, prayer brings comfort, gratitude and healing. సో ఎప్పుడైతే మన కుక్క కానీ పిల్లి కానీ చనిపోతుందో, సో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఈ ప్రార్థన మన జీవితంలో దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క స్వస్థత మన జీవితంలో తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చివరిగా we have to say, Lord, we thank you for this life that made mine richer. Help me carry their love forward and trust your care for all creation. సో చివరిగా మనం ఏం చెప్పాలంటే దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితాన్ని ఒక ఉన్నతమైన జీవితంగా ఈ కుక్క ద్వారా, ఈ జంతు ద్వారా మీరు మార్చినందుకు మీకు స్తోత్రం. ఎందుకంటే సాధారణమైన జీవితం ఎలా ఉంటుంది చూడండి, 2 కొడుకులు 2 కూతుర్లు, భర్త భార్యని ఇలాగే జీవిస్తారు. కానీ ఎప్పుడైతే ఒక జంతువు మన జీవితంలోకి వస్తుందో, ఒక ఉన్నతమైన జీవితం, ఒక ఎదుగుదల కలిగిన జీవితం, ఉన్నవాడిగా అంటే ధనవంతుడుగా ఒక రకమైన జీవితం మనం జీవిస్తున్నాం. సో వెన్ యూ హ్యావ్ ఎ యానిమల్, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ దెన్ అదర్ ఫ్యామిలీస్. హౌ? నార్మలీ వీ హ్యావ్ 2 daughters, 2 sons, or 1 son, 1 daughter, husband, wife. But some animal comes like dog, cat, anything, you become richer. So for that,
You have to say, Lord, you blessed me as if I am a different family among the worldly families. I am richer than other families. You blessed me more than other families. For this I thank you for giving John in my life, in our family. And Lord, for this I praise you for the care which you have taken and given me an opportunity to take care of the animals which you have created. Lord, you made me to honor your creation. I thank you. Without knowing, I was giving care to your creation. And I was honoring them. So without my knowledge, I was getting your blessings, O Lord. For this I thank you. I praise you.